మరోవైపు వైజాగ్ లోనూ ఏసీపీ ఉమామహేశ్వరరావు బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పొలగవానిపాలెం, పెందుర్తి సమీపంలోని పొనగాలిపాలెంతో పాటు అనకాపల్లి జిల్లా పరిధిలోని రోలుగుంట మండల కేంద్రంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:30 గంటల సమయంలో ప్రత్యేక బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. పూర్తిగా ఆయన బంధువులకు సంబంధించిన సమాచారాలు, ఆయన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఆధారాలతో సహా సేకరిస్తున్నారు. ఈసారి ఏసీబీ అధికారులతో పాటుగా జీఎస్టీ అధికారులను కూడా రంగంలోకి తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించిన డబ్బులు కానీ లేకపోతే ఆస్తులు కానీ స్థిరాస్తులు కూడా దొరికే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ పూర్తిగా సమాప్తి చేసిన తర్వాత పూర్తి వివరాలన్నీ కూడా హైదరాబాద్ నుంచి విడుదల చేస్తామని చెప్తున్నప్పటికీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం 8:30 గంటల నుంచి నిరంతరంగా ఈ సోదాలను కొనసాగిస్తున్నారు. ఈ రోజు రాత్రికి కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకున్న సమాచారం. అయితే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ ఉన్నారో ఆయన బంగారుమెట్ట ప్రాంతానికి, అంటే చోడవరం సమీపంలో ఉన్న బంగారుమెట్ట ప్రాంతానికి చెందినవారుగా సమాచారం వస్తుంది. ఆయన తన బంధువులు అయిన శ్రీదేవి, మేనకోడలు, వరుసకు మేనకోడలు అవుతారు, ఆమె శ్రీదేవి ఇంట్లోతో పాటు తన బంధువుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున అవినీతి డబ్బులు ఉంచడం కానీ లేకపోతే వాటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయన్న అంచనాలతో ఏసీబీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రజా రవిచంద్ర, ఇప్పటి వరకు జరిగిన సోదాలకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ రిలీజ్ చేశారా? అయితే ఇప్పటివరకు తెలంగాణ నుంచి వచ్చిన అధికారులు ఎటువంటి సమాచారం అయితే ఇక్కడ ఇవ్వటం లేదు. మొత్తం కేసు అంతా సమరీ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడిస్తామని కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి అయితే సోదాలు కొనసాగుతున్నాయి. వారికి వచ్చిన సమాచారం కూడా, అంటే ఎక్కడెక్కడ బంధువులు ఉన్నారనే డేటాను తీసుకున్నప్పుడు కూడా కొంత కన్ఫ్యూజన్కి గురయ్యారు. ఉదయం 8:30 గంటలకే ఆయా గ్రామాలకు చేరుకున్నప్పటికీ వారి అడ్రస్లను ట్రేస్ చేయడం కొంత ఆలస్యమైంది. దాదాపు 9:30 గంటల సమయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి. ఈ రోజు రాత్రికి కూడా ఆధారాలను పూర్తి స్థాయిలో సేకరించి వాటికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసే ప్రయత్నాన్ని ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఈ రోజు రాత్రికి కూడా సోదాలు కొనసాగుతాయని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రజా రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏకకాలంలో మొత్తం 8 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. ఇక గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు ఉమామహేశ్వరరావు. ఆ సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయి. భూ వివాదాల్లో తలదూర్చి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్నారు ఉమామహేశ్వరరావు. ఆ కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. నిందితులకి సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేసినట్లుగా చెప్తున్నారు. సోదాల్లో భాగంగా భారీగా నగదు, బంగారం, ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావుకు చెందిన బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించారు. ఏం చేస్తామన్నా మాకేమో అడుగుతాం. ఏం చేస్తామన్నా మాకేమో అడుగుతాం. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన మామ, సోదరుడి ఇళ్లలోనూ దాడులు జరుగుతున్నాయి. అటు సిసిఎస్ లోని ఏసీపీ కార్యాలయంలోనూ రైడ్స్ జరిగాయి. మరో బృందం విశాఖలోని ఇళ్లలోనూ తనిఖీలు జరుపుతోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని మహేశ్వరరావు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువులు స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏకకాలంలో మొత్తంగా 8 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు ఉమామహేశ్వరరావు. ఆ సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయి. భూ వివాదాల్లో తలదూర్చి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలొచ్చాయి. సాహితీ ఇన్ఫ్రా కేసులో కూడా విచారణ అధికారిగా ఉన్నారు ఉమామహేశ్వరరావు. ఆ కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. నిందితులకి సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేసినట్లుగా చెప్తున్నారు. సోదాల్లో భాగంగా భారీగా నగదు, బంగారం, ల్యాండ్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉమామహేశ్వరరావుకు చెందిన బ్యాంక్ లాకర్లను కూడా గుర్తించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ అశోక్ నగర్ లోని ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన మామ, సోదరుడి ఇళ్లలోనూ దాడులు చేశారు. అటు సిసిఎస్ లోని ఏసీపీ కార్యాలయంలోనూ రైడ్స్ జరిగాయి. మరో బృందం విశాఖలోని ఇళ్లలోనూ తనిఖీలు జరుపుతోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఉమామహేశ్వరరావు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావు ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏకకాలంలో మొత్తం 8 చోట్ల ఈ రైడ్స్ జరుగుతున్నాయి. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేశారు ఉమామహేశ్వరరావు. ఆ సమయంలో ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయి. భూ వివాదాల్లో తలదూర్చి భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా కూడా ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు మహాలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పండి.